హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్ళు ఏం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? చేతకాకపోవడంతో ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదు, జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కు లేదు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఉంటాయో లేదో తెలీదు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు. అభివృద్ధి చూపలేదు. ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్. 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమా ఉమ్మడి రాజధాని అంశం? వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప రాజధాని రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు అని షర్మిల మండిపడ్డారు. ఎలా ఉంది మన రాష్ట్రం? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా అయిందా? గాలేరు నగరి అయినా అయిందా? రాజధాని అయిందా? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని 10 సంవత్సరాలైందే. ఇప్పటికైనా సాధించుకోగలిగామా? మరి ఏమైంది? 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక్క అడుగైనా ముందుకేసామా? ఈ 10 సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం 50 అడుగులు వెనక్కి వేసినట్టు. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం 50 అడుగులు వెనక్కి వెళ్ళినట్టయి. అది కాదా వాస్తవం? మనకంటూ చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పనైనా జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం, ఇంకో వైపేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? ఈ 10 సంవత్సరాలలో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే 10 సంవత్సరాలు అయ్యుండు మనకు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వచ్చుంటే ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు. ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు. కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు గాని అటు పాలక పక్షం గాని ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా మన ప్రత్యేక హోదా గురించి చేశారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అన్నారా లేదా? ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైళ్లు పెట్టారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగనన్న గారు నిరాహార దీక్షలు చేశారు. ఎంతగానో కొట్లాడాడు ప్రత్యేక హోదా ఏమైంది అని. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా రండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు. తీరా ఎన్నికలు వచ్చాయి. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఎందుకని స్వలాభం కోసము ప్రజలను మొత్తము తాకట్టు పెట్టారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు. ఈరోజు ఇద్దరు బీజేపీకి వంకి సలాములు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన వంకి సలాములు చేశాడు, ఆయన సాష్టాంగపడ్డాడు. నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్ళారు, ఆయనైనా ఏమైనా చేస్తే
పెట్టొచ్చారు. ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? 10 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టారు సార్ అని అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా పేపర్ ముక్కతోనే ప్రత్యేక హోదా వస్తే మరి ఇంతవరకు ఎందుకు రాలేదు? మరి పేపర్ ముక్కతోనే మీకు హోదా తెచ్చే దమ్ము ధైర్యము ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి కదా. మరది కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక్క ధర్నా అయినా చేస్తున్నారా? ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా? మీరు పులి సింహము అంటారు కదా, మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు? ఏది విప్పండి బీజేపీ మీద పంచా, ఏది ఎదిరించండి బీజేపీని. ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచేసినట్టు చేసేశారు. పోనీ ప్రత్యేక హోదా రాలేదు, పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు, మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట, ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి, ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళను గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది. ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది. ఈ పార్టీకి మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు. ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది. ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు, లేకపోతే 10,000 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ